సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. వివిధ రూపాల గణేష్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల నిమజ్జనం పూర్తయింది. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పగడబందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్ట మధ్యాహ్నం 1:30కు సంపూర్ణమైంది. భక్తుల జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు భారీ లంబోదరుడు. సుదీర్ఘ శోభయాత్ర తర్వాత ట్యాంక్ బండ్లోని క్రెయిన్ నెంబర్ 12లో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనమయ్యారు. బై బై గణేష్ అంటూ భక్తులు వీడుకోలు పలికారు. చార్మినార్ ఎంజే మార్కెట్ దగ్గర వినాయక విగ్రహాలు బారులు తీరాయి. వివిధ ఆకారాలలో కొలువైన వినాయకులను చూసేందుకు ట్యాంక్ బండ్ దగ్గర వేలాదిగా భక్తులు వేచి ఉన్నారు. భక్తుల భజనలు ఆటపాటలతో ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నాయి వినాయకులు. సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. వివిధ రూపాల గణేష్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల నిమజ్జనం పూర్తయింది. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్ట మధ్యాహ్నం 1:30కు సంపూర్ణమైంది. భక్తుల జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు భారీ లంబోదరుడు. సుదీర్ఘ శోభయాత్ర తర్వాత ట్యాంక్ బండ్లోని క్రెయిన్ నెంబర్ 12లో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనమయ్యారు. బై బై గణేష్ అంటూ భక్తులు వీడుకోలు పలికారు. చార్మినార్ ఎంజే మార్కెట్ దగ్గర వినాయక విగ్రహాలు బారులు తీరాయి. వివిధ ఆకారాలలో కొలువైన వినాయకులను చూసేందుకు ట్యాంక్ బండ్ దగ్గర వేలాదిగా భక్తులు వేచి ఉన్నారు. భక్తుల భజనలు ఆటపాటలతో ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నాయి వినాయకులు. ఇక చార్మినార్ దగ్గర నుంచి గణేష్ల నిమజ్జనాలకు సంబంధించి నరేష్ అందిస్తారు. నరేష్, చార్మినార్ దగ్గర అయితే గణనాథుల నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్ర అయితే ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు సమయం ప్రస్తుతం అయితే 11:30 దాటుతున్నప్పటికీ కూడా గణనాథులకు సంబంధించినటువంటి శోభయాత్రకు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం గమనించవచ్చు, ఉదయం నుంచి కూడా కంటిన్యూగా గణనాథులు అనేటటువంటి శోభయాత్రకు చార్మినార్ గుండా అయితే వెళ్తూ ఉన్నాయి. అటు చంద్రాయన్ గుట్ట మొదలుకొని షాలిబండ, ఫలక్నామా, చార్మినార్ గుండా, అదేవిధంగా అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్ గుండా అయితే ఇవి సాగర తీరానికి గణనాథులు చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కూడా దాదాపు సమయం 11:30 దాటుతున్నప్పటికీ కూడా భక్తుల్లో ఏమాత్రం కూడా జోష్ తగ్గలేదని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ తీన్మార్ పాటలు కానీ ఇటు భక్తి శ్రద్ధలతోటి అత్యంత సంతోషంగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ గణనాథుల శోభయాత్ర అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ను మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర అయితే గమనించవచ్చు. దాదాపు ఇటు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కానివ్వండి, లేదంటే పోలీస్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఓల్డ్ సిటీలో ప్రస్తుతానికైతే శాంతియుతంగానే ప్రశాంత వాతావరణంలోనే నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. చాలా ప్రాంతాలను కూడా ఓల్డ్ సిటీ అనగానే పాత బస్తీ అంటే చాలామందికి ఒక సమస్యాత్మక ప్రాంతంగా గుర్తొస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా పోలీసు సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా ఇప్పటి వరకు ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు, ఇబ్బందులు లేకుండా దీనికి సంబంధించినటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్ర అయితే ప్రస్తుతం కొనసాగుతుందనే చెప్పొచ్చు. చూడొచ్చు, మనం విజువల్లో గమనించవచ్చు. ఇప్పటికీ కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉంది. ఇటు ఫలక్నామా నుంచి చార్మినార్ వచ్చే వైపులో అయితే గణపతులకు సంబంధించి ఫ్లోటింగ్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. దాదాపు ఇప్పటికే ఒక 2,500కు పైగా వినాయకులు ఈ దారి గుండా వెళ్ళడం జరిగింది. ఇంకా కూడా 300-400 గణపతులు ఈ దారిలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. పోలీసులు కూడా ఈ వెహికల్స్లలో వచ్చే వాళ్ళు సమయం దాటిపోయింది, ఎవరైనా యువకులు కూడా మితిమీరి ప్రవర్తించే అవకాశం ఉన్నందున వాళ్ళు కూడా పటిష్టమైన బందోబస్తు అయితే చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సమయం లేట్ అవుతున్నందున వాళ్ళంతా కూడా గణపతులను త్వరగా తరలించాలని ఇటు నిర్వాహకులకు కానివ్వండి, గణపతులు తీసుకొస్తున్నటువంటి వెహికల్స్లో తెస్తున్నటువంటి డ్రైవర్లకు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కొందరు యువకులు మాత్రం అప్పుడే ఎలా పంపిస్తారంటూ పోలీసు వాళ్ళతో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళందరికీ సర్ది చెప్తూ గణపతికి సంబంధించినటువంటి శోభయాత్రను త్వరగా సాగర తీరం వైపు మళ్ళిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ
పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికీ డీసీపీ అయితే ప్రతి గంటకు ఒకసారి ఈ సౌత్ జోన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడంతా నిరంతరం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అటు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా నిఘా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు వాహనాలకు జియో ట్యాగ్ అనేటటువంటిది ఏర్పాటు చేసిరు. ప్రతి వాహనం లోపల ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల అంతా కూడా సరౌండింగ్ అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నదనే చెప్పొచ్చు. ముఖ్యంగా ముఖ్యంగా ఇటు చార్మినార్లో గణపతులను దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా పక్కనే ఉన్నటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చార్మినార్లో ఓల్డ్ సిటీలో అయితే ఈ గణనాథులకు సంబంధించినటువంటి శోభయాత్ర అయితే సజావుగానే జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీలైనంత తొందరగా కూడా సాగర తీరానికి గణనాథులను చేర్చేలా అయితే పోలీసులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.